హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసి చూడతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి కుకింగ్ విత్ జాతరత్నాలు వచ్చింది కదా, ఇవాళ అయితే తను చేసిన డిష్ సాబుదానాతో చేసింది అనమాట. అది అందరికీ నచ్చింది. బట్ 2 డిషెస్ చేసింది. వాటిలో రెండిట్లో సాబుదానా ఉండేటప్పటికి కొంచెం అందరూ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. బట్ శ్రీదేవి గారు మాత్రం కొంచెం నెగెటివ్‌గా మీరు నాకు కొంచెం అంత ఇంప్రెసివ్‌గా లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే వాళ్ళు కావాలని చేస్తారో ఏమో తెలీదు. నాకైతే తనని కావాలని అన్నట్టయితే అనిపించింది. ప్లస్ ఇవాళ తనూజ కొంచెం డల్‌గానే అనిపించింది. అంటే తన వర్క్ ఏదో తను చేసుకోవడం. మణికంఠ తనకి పార్ట్నర్ కాబట్టి, అంటే ఈ కుకింగ్ జాతిరత్నాల్లో తను జాతిరత్నం కాబట్టి తనకు కావాల్సింది చూసింది. యాక్చువల్‌గా ఫస్ట్‌లో అసలు జాతిరత్నం ఎవరొద్దు అంటే మణికంఠ వద్దని చెప్పి ఫస్ట్‌లో తనకు మామూలుగా రావటం అవినాష్ వచ్చాడు. అవినాష్ వస్తే అమ్మో! ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న జాతిరత్నం వీళ్ళు ఇద్దరు అదే చేశారు. ఫస్ట్ పల్లవి రామశెట్టి. పల్లవి రామశెట్టికి ఫస్ట్‌లో వచ్చిందెవరు? వాళ్ళు మార్చుకున్నారు. అంటే దీపిక ప్లస్ ఎవరు? రోహిణి వాళ్ళిద్దరు మార్చుకున్నారు. లేకపోతే దీపిక వచ్చేది. ఎవరికి? మన పల్లవి రామశెట్టికి దీపిక వచ్చేది. మార్చుకున్నాడు. నిఖిల్ దీపిక వచ్చేది. దీపిక దగ్గర నుంచి రోహిణి తీసుకుంది. రోహిణి తీసుకొని నిఖిల్‌కి రోహిణి వచ్చింది. లేకపోతే నిఖిల్‌కి దీపిక వచ్చేది. దీపిక పల్లవి రామశెట్టికి వచ్చింది. పల్లవి రామశెట్టి ఈసారి ఫస్ట్ వచ్చింది. యాక్చువల్‌గా ఫస్ట్ వచ్చినప్పుడు తన ఫేస్‌లో ఏం స్మైల్ లేదనమాట. స్మైల్ లేకపోతే అంటే ఎందుకు మీ ఫేస్‌లో అంటే ఓవర్‌గా నేను చాలా ఆనందపడుతున్నానంటే, ఈ ఆనందం మీ ఫేస్‌లో నాకైతే కనిపించలేదని చెప్పి జడ్జెస్ అందరూ అన్నారు. అంటే యాక్చువల్‌గా వస్తే ఫస్ట్ రావటం ఇట్లా లాస్ట్‌కు వెళ్ళి కుకింగ్ దానికి అంటే లాస్ట్‌లో పోటీ పడి ఎవరికైతే లాస్ట్ వచ్చారో వాళ్ళతో పోటీ పడి విన్ అయ్యి మళ్ళీ కుకింగ్ దాంట్లోకి రావడం, లేకపోతే లూజ్ అయితే వెళ్ళిపోతారు కదా, అట్లా అమ్మాయి వెళ్ళొచ్చింది. అందుకని చెప్పి ఫస్ట్ వచ్చినా హ్యాపీ ఫీల్ అవ్వటం, లాస్ట్ వచ్చానని చెప్పి బాధపడటం అట్లాంటిది ఏం లేకుండా ఇట్లా ఉన్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. యాక్చువల్‌గా ఇదంతా పక్కన పెడితే తనూజ వచ్చేసి మామూలుగా తను ప్రతిదానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. ప్లస్ నిఖిల్ వచ్చినప్పుడు తను అన్నాడనమాట, "నిన్ను ఏంటి నేనేసిన డ్రెస్ ఏసుకొచ్చావు" అంటే లవ్వా అది ఇది అని చెప్పి కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత "అవును కొంచెం డల్‌గా కనిపిస్తున్నావు. ఏంటి ఎక్కడైనా బాధగా ఉందా?" అని చెప్పి అనటం. అంటే నిఖిల్ కళ్యాణ్ రాలేదు కదా, దానికోసం అని చెప్పి డైరెక్ట్‌గా అన్నాడని చెప్పి మనకైతే అర్థమైపోతుంది. ఆఫ్‌కోర్స్ తను కూడా కొంచెం డల్‌గానే ఉంది ఇవాళ. సో, ఇదంతా పక్కన పెడితే మన తనూజ వచ్చేసి ఒకటి చెప్పిందనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. బట్ ఇప్పుడు కాదు. అది చాలా రోజులైంది. ప్లస్ తను రీసెంట్‌గా పీఎంజీ జ్యువెల్లరీస్‌కొచ్చింది కదా, అక్కడ చెప్పింది. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టున్నా. వెబ్ సీరీస్ ఒకటి త్వరలో రాబోతుంది. మీరు త్వరలో కొత్త ప్రాజెక్ట్‌లు ఏమైనా చేస్తున్నారని అడిగితే వెబ్ సీరీస్ రాబోతుంది. ఓటీటీ వెబ్ సీరీస్ రాబోతుంది. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. బట్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఏం నా క్యారెక్టర్, నా కంటెంట్ ఎట్లా ఉంటది, క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో మొత్తం చూసుకోవాలి కదా, అది చూసి నేను యాక్సెప్ట్ చేసిన వెబ్ సీరీస్ ఒకటి రాబోతుంది. ప్లస్ మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక ప్రాజెక్ట్ కూడా రాబోతుందని చెప్పి చెప్పిందనమాట. యాక్చువల్‌గా కొంతమంది నన్ను అడిగారు, ఇప్పుడు కళ్యాణ్ తను ఇద్దరు కలిసి వస్తున్నారు అన్నారు కదా, నిజమేనా అని చెప్పి. నిజమే. తనే చెప్పింది కదా, మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ఒకటి రాబోతుందని చెప్పి. అది ఏంటో కాదు, మన తనుజ కళ్యాణ్‌కి సంబంధించి ఇద్దరికి సంబంధించి వెబ్ సీరీస్. బట్ ఆ వెబ్ సీరీస్‌కి సంబంధించి స్టోరీ రెడీ అవుతుందనమాట. స్టోరీ కరెక్ట్‌గా వాళ్ళిద్దరికి సెట్ అయ్యే స్టోరీ ప్లస్ వాళ్ళకి అంటే ఒక వెబ్ సీరీస్ అంటే ఓన్లీ హీరోయిన్‌లే కాదు కదా, పక్కన క్యారెక్టర్స్ ఉంటారు. ప్లస్ వాళ్ళ మదర్, ఫాదర్‌గా ఎవరు చేయాలి అవన్నీ క్యారెక్టర్స్ రాసుకోవాలి. అవంతా రాసుకొని అంత చేసేటప్పటికి అంటే ఈ స్టోరీ పట్టాలెక్కడానికి కొంచెం టైం పడుతుంది. సో, ఆ టైంలోపు ఇంకా వీళ్ళు ఒక వెబ్ సీరీస్, మూవీస్ అవన్నీ కూడా చేసేసుకోవచ్చు. మేబీ 1 ఇయర్ కూడా పట్టొచ్చేమో మనకైతే తెలీదు. బట్ రావటం అయితే వస్తారు. ఈ మధ్యలో అయితే మనకి చాలా జరగబోతున్నాయి గైస్. ఇప్పుడు మనకి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అయిపోయింది కదా, 'అగ్ని పరీక్ష' రాబోతుందట. యాక్చువల్‌గా మీకొకటి చెప్పాలి. మలయాళంలో మన తెలుగుని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మలయాళంలో 'అగ్ని పరీక్ష' పెట్టారట. అంటే 'బిగ్ బాస్' సీజన్ 9లో 'అగ్ని పరీక్ష' వల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనకు తెలుసు కదా. దానిలో నుంచి వచ్చిన ఇద్దరు, డిమాండ్ పవన్ మనీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక కళ్యాణ్ కళ్యాణ్ పడాల తనొచ్చేసి విన్నర్ అయ్యాడు. సో, ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేటప్పటికి మలయాళంలో 'అగ్ని పరీక్ష' స్టార్ట్ చేశారు. అది దానికి సంబంధించిన ప్రోమోలు మన మోహన్ లాల్ గారు రిలీజ్ చేశారనమాట. సో, ఇప్పుడు మనకి త్వరలో రాబోతుంది 'అగ్ని పరీక్ష 2'. సో, దానిలో అయితే ఇంతకుముందు 50, 60,000 దాకా అప్లికేషన్స్ వచ్చినియి. అగ్ని పరీక్షలో అప్పుడు స్టార్టింగ్ అప్పుడు. ఇప్పుడైతే లాక్స్‌లో వచ్చినియట. ఎవరు కావాలన్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. ప్లస్ ఒక్కళ్ళని కాదు, చాలా మందిని సెలెక్ట్ చేయబోతున్నారు. అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కళ్ళే. ఇప్పుడు ఆర్మీలు, డాక్టర్స్, యాక్టర్స్
ఇట్లా ప్రతి ఒక్క దానిలో ఒక్కొక్కరిని సెలెక్ట్ చెబుతున్నారు. అంటే ఈసారి ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. సెలబ్రిటీస్ ఒక 10 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ ఏమో కామనర్స్‌ని తీసుకుంటున్నారు. ఎందుకంటే కామనర్స్ ఇచ్చిన ఇంపాక్ట్ మామూలుగా లేదు కదా! అంటే ఫస్ట్‌లో ఏమనుకున్నారంటే కామనర్స్ రావటం వలన కొంచెం అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదనుకున్నారు. కానీ వాళ్ళు కూడా సేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నారన్నమాట. ఇది వచ్చేసి తనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.